చేరవచ్చిన సంఘానికి అంతటికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒక మంచి అంశాన్ని మనం వినబోతూ ఉన్నాం. మాటలను శ్రద్ధగా ఆలకించాలని దేవుని పక్షాన కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలైనా. లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గ్రహించి మీ గొప్పదైన మాటలు తండ్రి మాకు వినిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలకు తండ్రి మీ మాటలు వివరించబోతుండగా ఆత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ పిల్లలందరూ తండ్రి మంచి జ్ఞానంతో తండ్రి విని అర్థం చేసుకొని వాటినన్నింటినీ తండ్రి వారి మనసులో తండ్రి ఉంచుకోవడానికి కూడా సహాయం చేయమని తండ్రి, విన్న వాక్యానుసారంగా ఈ భూమి మీద జీవించి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరూ శ్రద్ధగా వినండి. చక్కటి మాటలను మనం వినబోతున్నాం. మంచి మాటలను, మన ఆత్మను వెలిగించే మాటలు మనం వినబోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో ఎన్నో పండుగలు అన్నవి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు, దేశాల్లో వాళ్ళు జరుపుకుంటారు. భారతదేశంలో కూడా అనేక పండుగలు జరుపుకుంటారు. క్రిస్మస్ను కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అంటే అది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు, దేశాలకు చెందింది కాదు, ప్రపంచానికే చెందిన పండగగా ఈ క్రిస్మస్ని సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాలలో ఈ పండుగ జరుగుతోంది. అదేవిధంగా దాదాపుగా 260 దేశాలుంటే అన్ని దేశాలలోనూ ఈ ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలలో సైతము జరుపుకుంటున్నది ఏదో తెలుసా? పండుగ క్రిస్మస్ పండుగ అండి. ఈ క్రిస్మస్కి ఇంత ప్రాధాన్యత ఎందుకండి? క్రిస్మస్ని ఇంత ప్రాధాన్యంగా ఎందుకు జరుపుకుంటూ ఉన్నారు? ఏ ప్రాంతంలో వాళ్ళు కాకుండా ప్రపంచమంతా ఎందుకు ఈ పండుగ జరుపుకుంటున్నారు అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఈరోజు ఎవరి పుట్టినరోజులు అండి? భారతదేశానికి జాతిపిత ఉన్నాడు. ఆయన ఎవరు? మహాత్మా గాంధీ గారు. ఆయన అక్టోబర్ 2, 1869లో జన్మించారు. ఆయన జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎక్కడ? కేవలం భారతదేశం, అది కూడా కొద్దిమంది మాత్రమే జరుపుకుంటున్నాం. అదేవిధంగా నెహ్రూ గారి పుట్టినరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నారు. ఆయన 1889 నవంబర్ 14న జన్మించారు. ఆయన బర్త్డేను కూడా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నా ఎవరో కొద్ది మంది జరుపుకుంటున్నారు. ఆయా ప్రాంతాలలో, పాఠశాలలో జరుపుకుంటున్నారే తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరుపుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా 1888లో ఒక ఆయన పుట్టాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. 1888 సెప్టెంబర్ 5న పుట్టాడు. ఆయన బర్త్డేని కూడా టీచర్స్ డేగా జరుపుకుంటారండి. ఎవరు? ఒక వర్గానికి సంబంధించిన వారు మాత్రమే. అంటే అన్ని బర్త్డేలు కూడా కొద్ది భాగానికి చెందినవి మాత్రమే. అదేవిధంగా కుటుంబంలో పెద్దలు, తల్లిదండ్రులు బర్త్డే జరుపుకుంటే ఆ కుటుంబానికి మాత్రమే జరుపుకుంటారండి. ఆ కుటుంబానికి మాత్రమే ఆహార పదార్థాలు, ఆ కుటుంబానికి మాత్రమే బట్టలు. అదేవిధంగా బయట వాళ్ళకి ఏమి ఇస్తారండి? ఏదో చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతారు. బయట వాళ్ళకేమో చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఆహార పదార్థాలు, బట్టలు, అంతే కదా. ఏదో కొద్దిగా జరుపుకుంటాం. అదేవిధంగా ఉద్యోగులు ఉన్నారనుకోండి, ఉద్యోగం చేసేవారు ఆయా ప్రదేశాలలో, అంటే ఏ ఆఫీసులో పనిచేస్తారో, ఏ కళాశాలలో పనిచేస్తారో, ఏ పాఠశాలలో పనిచేస్తారో వారికి మాత్రమే ఏదో టీ అని, స్నాక్స్ అని, భోజనం అని, అంటే కొద్దిగా మాత్రమే, కొద్ది ప్రాంతానికి మాత్రమే పంచుతారండి. అందరికీ పంచరండి. అదేవిధంగా ఒక పిఎం అయినా, సీఎం అయినా, ఏ ప్రాంత నాయకులైనా కొద్ది ప్రాంతానికి మాత్రమే జరుగుతుంది, కానీ ప్రపంచానికంతా జరిగే అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తుల వారి పుట్టుక ఎంత గొప్పదంటే, ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచమే జరుపుకుంటోంది. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది మనుషులు ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. క్రీస్తు జన్మదినాన్ని బట్టి అందరూ ఉత్సహిస్తున్నారు, సంతోషిస్తున్నారు, సందడిగా చేసుకుంటున్నారు, పండుగగా చేసుకుంటున్నారండి. ఆనందాలు, సంతోషాల్లో మునిగిపోతున్నారు పిల్లలారా. ఇంతటి ఆనందం ఎందుకండి? ఎందుకు ఇంత ఆనందిస్తున్నారు? కానీ చాలా చర్చిలలో మీరు చూడండి, కొద్ది నిమిషాల్లోనే మనం చాలా మంచి వర్తమానాన్ని లేదా మంచి మాటలను, మన హృదయంలో నిండే మాటలను మనం వింటాం. అదే సంఘాలలో తెగిన క్రిస్మస్ అన్న వెంటనే నాయకులు వస్తుంటారు, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఎవరో వస్తే మనం ఇంటికి వెళ్ళి ఆహార పదార్థాలు సిద్ధపరచుకోవాలి కనుక కేవలం చాలా ప్రాముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. అంతవరకు 6 పాటలు, ప్రార్థనలు,
ఎంతో చేసి క్రిస్మస్ పర్వదినం మనం క్రీస్తు సందేశం వినాలనుకుంటున్నాం. యేసుక్రీస్తుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. కానీ ప్రాముఖ్యమైన ఘట్టం కేవలం 10 నిమిషాలు. ఏమండి, వాక్యానికి ఎంత ఇస్తున్నారు స్థానం? కేవలం 10 నిమిషాలు. ఎందుకంటే అనేక సన్మానాలు ఉన్నాయి, అనేక కేక్ కట్టింగ్లు ఉన్నాయి, మనం ఎక్కడికక్కడికో వెళ్ళాలి అని చెప్పేసి కేవలం 10-15 నిమిషాల్లోనే మనం ముగించబోతున్నామని ఆనందపడతారండి. అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఏం చేశాడు, ఎలా బ్రతకమన్నాడు అనే విషయాలు చెప్పడంలో నిజంగా క్రైస్తవులు అసలు దాన్ని పెద్దపీటగా వేయడం లేదు పిల్లలు. వాక్యానికి పెద్దపీట ఉండడం లేదు. ఏమండి, అన్ని చర్చలు మీరు గమనించండి, నేను ఎన్నో ఏళ్ల పాటు నేను గమనించాను. కేవలం 15 నిమిషాలండి. అంటే ఎన్నో మంచి మాటలు ఉన్నా వాన్ని వివరించి ఈ భూమి మీద గొప్ప వాళ్ళగా నిలబెట్టాల్సిన బోధకులు ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఏం చేస్తున్నారు, తగ్గిస్తూ ఉన్నారు. ఈరోజు క్రీస్తును గురించిన పూర్తి సమాచారం అన్నది ప్రపంచంలో ప్రజలకు తెలియదని చెప్పాలండి ఒక రకంగా. కనుక క్రీస్తును గురించిన మాటలను సవివరంగా తెలుసుకుందాం ప్రియులారా, సవివరంగా తెలుసుకుందాం. ఎందుకు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఇంత ఘనంగా జరపల్లా, ఎందుకు క్రీస్తుని గురించి ప్రపంచమంతా ఆలోచించాలంటే ఆయన అందరిలాంటి వాడు కాడు. ఆయన యొక్క చరిత్ర అందరిలాంటి చరిత్ర కాదు పిల్లరా. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆయన అందరికంటే ముందున్నవాడు. ఏమండి, ఆయన చరిత్ర ఏమంట, ఆయన అందరికంటే ముందున్నవాడండి. కనుక ఎందుకు ఈ ఘనత వచ్చింది అంటే ఆయన అందరికంటే ముందున్నవాడు కనుక ఆయనకి ఘనత వచ్చింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి, ఈ సృష్టి అంతటిని కలిగించిన వాడండి యేసుక్రీస్తుల వారటనే. నీ కంటికి కనిపించేదైనా కంటికి కనిపించనిదైనా ఇవన్నిటినీ కలిగించిన వాడైనా ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అనగా ఏంటో దేవుడే వివరించి ఆ పదం గురించి చెబుతూ ఉన్నాడు. ఏలైనగా ఆది సంభూతుడు అంటే ఆకాశమందున్నవి, చదివేమా, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి, అంటే ఆయన్ను బట్టి సృజించబడ్డాయి. ఆయనే లేకపోతే సృష్టి లేదు పిల్ల. ఆయన చేశాడు సృష్టి, ఆయన వలనే ఇదంతా కలిగింది. ఏవి కలిగింది? ఇది నువ్వు అనుభవిస్తున్నదంతా కలిగింది. ఏవైతే ఈ ప్రకృతిలో నువ్వు చూస్తున్నావో అధికారాలు ఏవైతే కనపడుతున్నావు, ఏమండి, ప్రతి దానికి ఒక అధికారం అండి. నువ్వు పరిపాలిస్తున్నావే ఈ ప్రభుత్వానికి ఏముంది? ఒక అధికారం. నువ్వు భూమి తిరుగుతుంది అంటున్నావు, భూమి ఊరికే తిరగడం లేదు, దానికి ఒక ఆజ్ఞ ఇచ్చారు, దాని ప్రభుత్వం అది. అదేవిధంగా ఆహారం, అదొక ప్రభుత్వం. పశువులు, పక్షులు, జలచరాలు, వీటన్నిటిపైన ఏమన్నా అధికారం ప్రియమైన దేవుని వల్ల. ప్రతిదానికి కూడా దేవుడు ఏమిటంట? అధికారం అనుగ్రహించాడు. పరలోకంలో అధికారాలు ఉన్నాయి. అందుకని చెప్తున్నాడు, మనకు తెలిసినది చాలా తక్కువ. ప్రతి దాని మీద అండి, నీ మీద నీకు అధికారం ఉంది కదా, నీ మీద నువ్వు అధికారి, నువ్వేమనుకుంటే అది చేస్తావు. నీ మీద కూడా పైవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈరోజు చూడండి, పిల్లలు ఎలాంటి వారు తయారయ్యారు అంటే బీటెక్ పిల్లలు అలా చదివిన వాళ్ళే దొంగతనాలు చేస్తున్నారండి. పోలీసులు వాళ్ళని ఏం చేస్తున్నారు? శిక్షించడానికి, పట్టుకోవడానికి వస్తున్నారండి. పొద్దున పూట్ల 6 గంటల సమయాల్లో ఏం చేస్తున్నారంట? హెల్మెట్లు ధరించి దొంగతనాలు చేస్తున్నారంట. చీకటిగా ఉండంగానే ఎవరైతే వీధుల్లో తిరుగుతూ ఉన్నారో వాళ్ళ పైన ఎవరున్నారు ఇప్పుడు? అధికారి పోలీసులు. పోలీసుల మీద ఇంకొక అధికారి, గొప్ప అధికారులు అందరూ ఉన్నారా? ఉన్నారు. నీకు తెలిసిన అధికారాలు ఎన్ని ఉంటే దేవుడు అన్నింటికీ అధికారమే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అంటున్నాడు, ఆయన అన్నింటికంటే ముందుగా ఆయనే సమస్తమునకు ఆధారభూతుడైన. ఈ ప్రకృతిలో నీకు ఏదైతే కనిపిస్తుందో వాటికన్నీ చేసిన వాడు ఆయన ఆధారం. ఆయన ద్వారానే అనుగ్రహించబడ్డాయి. అందుకని ప్రపంచమంతా ఏం చేస్తుందండి? గొప్ప పండుగ చేసుకుంటుంది పిల్లల. అందరికన్నా ముందున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటినీ చేసిన వాడు ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు. కనుక ఈ ప్రపంచమంతా ఏం చేసుకుంటుందంటేనా క్రిస్మస్ పర్వదినాన్ని మరి జరుపుకుంటూ ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఏమండి, ఆనందం, సంతోషం, కలవరం. ఏమండి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అలాగే కలవరం కూడా ఉంటుంది పిల్లల. ఎవరికి కలవరం ఉంటుంది?
ఎవరికి ఆనందం ఉంటుంది, ఎవరు సంతోషించారు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా. ఈ రోజుకి మనం సంతోషపడుతున్నాం, ఈ రోజు ఆనందపడుతున్నాం. యేసుక్రీస్తుల వారు పుట్టినప్పుడు కూడా ఏం చేశారంట? ఆనందించారంట, సంతోషించారంట, మహదానందపడ్డారంట, అదేవిధంగా కలవరపడ్డారంట. ఎవరెవరు సంతోషించారు, ఎవరెవరు ఆనందించారు, ఎవరెవరు కలవరపడ్డారన్న మాటను మనం జాగ్రత్తగా చూసుకుందాం. మరియా గారి గురించి చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనంలో, లూకాసు వార్త ఏమండి? మరియా, మీ అందరికీ తెలుసు. మరియా అనగానే ఎవరండి? యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి తెచ్చిన తల్లి మరియా. ఆ తల్లి మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు, ఏమండి చూడండి, నా రక్షకుడైన దేవుని యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. నేను ఆనందిస్తున్నా అంటుందండి. ఆనందిస్తున్నాను. మరియకు ఆనందమా? నిజంగా చాలా ఆనందం అండి. ఒకసారి భయపడింది. భయపడిన తర్వాత ఏమన్నాడు? దయాప్రాప్తురాలా, నీకేమవుతుంది? శుభం. ఈరోజు ఈ లోకానికి రక్షణ, యేసు అనగానే రక్షకుడు అండి. యేసు అనే మాటకేమి? రక్షకుడు అని అర్థం. ఈ ప్రపంచానికి రక్షణ తీసుకొని రావడానికి మూలంగా ఎవరున్నారు ఈ భూమి మీద శరీరం ధరించుకుని అంటే? ఇదిగో మరియ గారు ఉంటున్నారు. ఆమె యొక్క గుణం ఉంటుంది. ఆమె రక్షకుని ఈ లోకానికి తీసుకొస్తున్నాను అనే ఆనందం చాలా గొప్పది ప్రియులారా. ఎంతో మందిని రక్షించే అవకాశం అదే మనకు పై మాటలో కూడా కనిపిస్తుంది. పై మాటలో 45వ వచనంలో ప్రభువు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక, చూడి, నమ్మిన ఆమె ధన్యురాలను. 43వ వచనం చదమ్మా. ఒక్క నిమిషం 49వ మాట చదవండి. 49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారను నన్ను ధన్యురాలు. చూడండి ఆమె ఏమంటుందో, నన్ను ఏమంటారో తెలుసా? ఇదిగో నువ్వు కన్న బిడ్డని గురించి నిన్ను ఏమంటారో ఏమో తెలియదు. నీ కన్న బిడ్డను బట్టి తల్లిని ఏమంటారో ఏమో తెలియదండి. ప్రపంచంలో ప్రతి తల్లి అవుతుంది. తల్లి అయిన తర్వాత మోస్తున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు నా బిడ్డ గొప్పవాడు అవుతాడు అనుకుంటుందండి ప్రతి తల్లి అనుకుంటుంది. కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఏమండి, ఈరోజు దొంగలు ఎక్కడి నుంచి పుట్టారు? గర్భాల ద్వారా నుంచే పుట్టారు. మోసగాండ్రు ఎక్కడి నుంచి పుట్టారు? గర్భాల ద్వారానే పుట్టారు. అందరూ గర్భాల ద్వారా వస్తూ ఉన్న తల్లికి ఎంతోమంది ఏం తీసుకొచ్చారు? అవమానం, నిందలు. కానీ మరియా ఏమని మాట్లాడుతోంది తెలుసా? ఏమంటుందంటే 49లో, అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు. భూమి మీదికి ఎన్ని తరాలైతే వస్తాయో, ఏమంట తెలియక అజ్ఞానంగా ఏవో మాట్లాడుతున్నారు. ఎంత గొప్పదండి మరియా. అంత గొప్ప వాడికి, ఏది సర్వ సృష్టికి ఆధారభూతుడైన వాడికి, ప్రపంచానికి ముందున్న వాడికి ఏమైందంట? ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవకాశం, తల్లి అయ్యే అవకాశం మరియకు మాత్రమే దక్కిందండి. కాబట్టి మరియ ఏం చేస్తోంది? చాలా సంతోషిస్తోంది, చాలా ఆనందిస్తోందండి. మరియ వందన వచనం విన్నప్పుడు 42లో, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును, నా ప్రభువు తల్లి నా ఇద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు. ఏమండి, ఎవరంటున్నారు ఈ మాట? ఎలిజబెత్ గారు అంటున్నారండి. ఎలిజబెత్ మరి ఆమె ఏమని మాట్లాడుతుందంటే, గర్భములో ఉన్న శిశువు నీ వందన వచనం వినగానే, అమ్మా గర్భంలో శిశువు విని గంతులు వేశాడు. ఎవరైనా? బాప్తిస్మిచ్చి యోహాను 6 నెలల శిశువు. ఏమండి, ఏం చేసేబడ్డంటాడా? చాలా ఆనందిస్తున్నాడంటాడు. అంటే ఈయనకెంతుంది? ఈయనకు ఆయనకున్న డిఫరెన్స్ 6 నెలలు అండి. అప్పుడప్పుడే ఆమె గర్భంలో చిన్న బిడ్డ పడ్డాడు. ఇంకా ఏంటి? చిన్న కణం. యేసుక్రీస్తుల వారు చిన్న కణంగా ఉన్నాడు. చిన్న కణంగా ఉన్నప్పుడే ఎవరు గ్రహిస్తున్నారంట? యోసేపు గారు గ్రహిస్తున్నారంట. యోసేపు గారు ఆనందిస్తున్నారంట. ప్రేమ దేవుని వల్ల ఇంకా ఎవరు ఆనందిస్తున్నారంట? ఎలిజబెత్ ఆనందిస్తోందంట. అంటే యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి వచ్చాడా? భూమి మీదకి రాలేదండి. ఆయన పుట్టుక గురించి తెలిసిన వారు ఏం చేస్తున్నారు? ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారు, మహదానందపడుతున్నారు. అబ్బో వస్తున్నాడు, రాజు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు,
ఎలాంటి వాడు వస్తున్నాడు? ఇదిగో దేవుని స్వరూపాన్ని ధరించుకున్న వాడు వస్తున్నాడు అనే విషయం వారికి అర్థమైంది కనుక వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. అలాంటి ఆనందం అండి ఇది. మామూలుగా చెప్పే ఆనందం కాదు, చాలా గొప్ప ఆనందం. వీళ్ళైనా ఆనందించిందంటే గొర్రెల కాపర్ల గురించి చూద్దాం పిల్లరా. లూకాసు వార్త, లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిల్చుండెను. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు ఏమండి ప్రజలందరికీ ఎవరైతే ఈ మాటల గురించి జాగ్రత్తగా వింటారో, జాగ్రత్తగా విశ్వసిస్తారో, మనిషి చేసిన పాపాలకు మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకానికి వెళ్ళిపోవాలండి, కలకాలం కాలాలి. అలాంటి ఆ యొక్క ఏదైతే వేదనకరమైన ప్రదేశం ఉందో, పాతాళం ఉందో, ఆ పాతాళం నుంచి తప్పించే రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మన కోసం పుట్టాడండి. ఎంత సంతోషకర వర్తమానం అండి. ఈ సంతోషకరమైన వర్తమానాన్ని ఎవరు విన్నారంట? గొర్రెల కాపరులు విని ఆనందించి సంతోషించి, మీరు భయపడొద్దండి. ఎవరొచ్చారు? మహాదూతలు, దూత సైన్యం. అంటే దూత సైన్యం ఏం చేస్తోంది? ఆనందిస్తోంది. యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనందపడుతున్నారండి. తండ్రికి మహదానందం, ఇదిగో వచ్చాడండి, వెళ్ళాడండి, నా కుమారుడు లోకానికి వెళ్ళాడండి, కొద్ది నెలల్లో పుడతాడండి, వస్తాడండి ఈ భూమి మీదకి. వెళ్ళిన వాడు ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే నా పిల్లలు నా దగ్గరికి తీసుకొస్తాడు. నా దగ్గరికి రావడానికి నా కుమారుడు, అంటే తండ్రి ఆనందిస్తున్నాడు, కుమారుడు ఆనందిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆనందిస్తున్నాడు, ఏమండి దూతలు ఆనందిస్తున్నాయి. వీరే కాకుండా ఎవరంట? ఇదిగో మరియా ఆనందిస్తుంది, ఎలిజబెత్ ఆనందిస్తున్నారు. ఏమండి అదేవిధంగా ఎవరు ఆనందిస్తున్నారు? అక్కడ యోహాను ఆనందిస్తున్నారు, గొర్రెల కాపర్లు ఆనందిస్తున్నారు. ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా మహాదానందపడుతున్నారండి. ఈరోజు ఎందుకు ఇంత ఆనందం అంటే, ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన అర్థం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆనందం అండి. కానీ ప్రపంచ ప్రజలు దేంట్లో నుంచి బయటికి రావాలో తెలియక సతమతమవుతున్నారు. ఏ విషయంలో బయటికి రావాలో వాళ్ళకి తెలియక బాధపడుతున్నారే తప్ప, నిజంగా క్రీస్తు పుట్టుక ఈ లోకానికి ఆనందం, సంతోషం, సందడి, మహానందం. ఎందుకంటే గొప్ప సువార్త అండి ఇది. సువర్తమానాన్ని ఆ రోజు వాళ్ళు విన్నారు కనుక అందుకు ప్రజల్లో ఏముంది? చాలా ఆనందం ఉంది ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనుషులు ఏం చేయబడతారంట? సమాధానపరచబడతారు. ఏం చేయబడతారు? అక్కడే మాటల్లో 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. భూమి మీద సమాధానం. ఏమండి ఏది ఉండడం వల్ల మనకు సమాధానం? ఏదో ఈరోజు చూడండి, నిజంగా నా స్థితి చెప్పాలంటే 10 పైసలు లేదండి నా దగ్గర, కానీ ఏముంది? ఆనందం అండి. మన దగ్గర ఏమీ లేదు, మన దగ్గర ఉన్న వాళ్ళం కూడా కాదు. ఏది బట్టి మనం ఆనందిస్తున్నామంటే దేవునితో మనకి ఏం చేయబడింది? సమాధానం చేయబడింది. మనం సమాధానం కలిగి జీవిస్తున్నాం, దేవునికి అనుకూలంగా జీవిస్తున్నాం, దేవుణ్ణి సంతోష పెడుతున్నాం. దీనికోసం అని చెప్పి ఎలా ఉన్నాం? మనం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే ఆయన నేర్పింది మనకదే. ఏదో ఉండడం వల్ల గొప్ప కాదు, ఏదో లేకపోవడం వల్ల గొప్ప కాదు. ఇదిగో క్రీస్తును కలిగి ఉండడం గొప్ప ప్రియమైన దేవుని వారలారా. కనుక మనము చాలా సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. దేవునికి ఏం చేయబడ్డాం? సమాధానపరచబడ్డాం. ప్రియమైన దేవుని వారలారా, వీళ్ళే కాదు, మరి గొప్ప వాళ్ళు కూడా, ఎవరైతే భూమి మీద జ్ఞానులు అంటామో, జ్ఞానులు అన్న వాళ్ళు కూడా సంతోషపడ్డారా, ఆనందపడ్డారా అనే విషయం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, వారు ఎవరండి? వారు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. లేకపోతే 1వ వచనం చదవమా. 2:1. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎవరంటే వచ్చిన వారు? తూర్పు దేశపు జ్ఞానులండి. తూర్పు దేశాలలో భారతదేశం కూడా ఉంది. వాళ్ళు కూడా వచ్చారంట. వాళ్ళు ఎందుకు వచ్చారు? చాలా కాలం నుంచి ఇదిగో యేసుక్రీస్తు పుడతాడని మాకు జ్ఞానం ద్వారా మేము తెలుసుకున్నాం.
ఆయన జన్మ నక్షత్రాన్ని మేము చూసాం ఖగోళంలో, ఈ విశాల విశ్వంలో మేము కనుగొన్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడని ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు కనుక్కొని ఆ దేశానికి వాళ్ళు ఏం చేశారు, ప్రయాణమయ్యారు. అలా ప్రయాణమై యెరూషలేం ప్రాంతానికి వచ్చారు ప్రియులారా. అలా యెరూషలేము ప్రాంతానికి వచ్చిన వారు 10వ వచనంలో వారు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి, చూడండి వాళ్ళు కూడా ఏం చేయబడ్డారంట, సంతోషం, అత్యానందం. యేసుక్రీస్తు పుట్టుక ఏమంట, అత్యానందం, మహదానందం, మహాసంతోషం అండి. అలా మహాసంతోషం కలిగిన వారుగా ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, చూడండి జ్ఞానులు ఏం చేస్తున్నారండి, చిన్న బిడ్డకు మాటలన్నీ మాట్లాడిన వాడు కూడా కాదండి యేసుక్రీస్తుల వారు, అన్ని చెప్పిన వాడు కూడా కాదు, బోధ చేసిన వాడు కాదు. ఆ శిశువుకి ఏం చేస్తున్నారంట, జ్ఞానులైన వారు సాగిలపడుతున్నారంట, నమస్కారం చేస్తున్నారంట. ఏమండి, ఆయన్ని పూజించారంట. ఆయనకి ఏమిచ్చారు, ఎన్నో గిఫ్ట్లు అండి, గిఫ్ట్లు, బంగారము, సామ్రాణి, బోళము ఆయనకు కానుకలుగా సమర్పించి, ఏమండి అలా సమర్పించి ఏం చేశారంట, వాళ్ళు చాలా ఆనందపడ్డారంట, సాగిలపడి ఆనందించారంట. ఏమండి, అలా ఎవరు చేయబడ్డారంటే జ్ఞానులైన వాళ్ళే చేయబడ్డారు. చూడండి, జ్ఞానులైన వారు కూడా ఎందుకు సంతోషించారు, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి సంతోషించాలా, యేసుక్రీస్తు రాకడను బట్టి, యేసుక్రీస్తు చిన్న బిడ్డగా ఉన్నదాన్ని బట్టి సంతోషించారు దేవుని వాళ్ళ. అప్పటికి యేసుక్రీస్తుల వారికి ఎంత వయసు అంట, దాదాపుగా 2 సంవత్సరాల వయసు అంట. చిన్న బిడ్డగా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయనను మొదట కనుగొన్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే హేరోద్ దగ్గరికి వచ్చారండి. హేరోద్ దగ్గరికి వచ్చి ఆయన్ని మాట్లాడుతున్నారు. 3వ వచనంలో కలవరం గురించి ఆలోచిద్దాం. ఒక పక్క సంతోషం, మరొక పక్క ఏమంట, కలవరం. ఎందుకు ఆ కలవరం చూద్దాం. 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ, చూడండి యెరూషలేములో ఉన్న వారందరూ ఎవరున్నారు, యెరూషలేములో గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారండి. రాజుతో పాటు సైన్య సమూహం, ఏమండి సేనాధిపతులు, వాళ్ళందరిలో ఏం మొదలైంది అంటే ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, ఇక్కడ రాజు పుట్టాడంట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. రాజు వచ్చాడు, రాజు పుట్టాడు అన్న వెంటనే ఇదిగో వస్తాడేమో, నా సామ్రాజ్యం నుంచి నన్ను తప్పిస్తాడు, నన్ను తప్పించి అతడు రాజు అవుతాడు అనే కలవరం అండి. ఎందుకు, అధికార దాహం, అధికారం వెళ్ళిపోతుంది అనుకోవడం. ఒక పక్క ఏమండి దేవుడున్నాడో, ఇంకొక పక్క ఏమన్నారు, అపవాది కూడా ఏం చేస్తాడంటే మరో పక్క నుంచి ఆయన్ని సంహరించే కుట్ర. అర్థమవుతుంది కదా. ఏమండి, ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ ఏం మొదలవుతుందంట, చెడు కూడా మొదలవుతుందంట ప్రేమ దేవుని వాళ్ళ. అంటే పళ్ళు బాగున్నాయా, బాగున్నాయి, కానీ ఆ పంటి దగ్గర ఏం స్టార్ట్ అవుతుంది, వ్యాధి అన్నది స్టార్ట్ అవుతుందండి. అలా ఎంత గట్టిదాన్నైనా కానీ పురుగు అన్నది చిదిమేస్తుందో అలాగే ఏం చేస్తుందంటే అపవాది అన్నవాడు కూడా హేరోదులోనికి వచ్చి వాడికి రాజ్యకాంక్షను కలిగించి, ఇదిగో నీ రాజ్యం వెళ్ళిపోతుంది, నువ్వేం చేయాలి, ఆ రాజని అతడు ఎక్కడున్నాడో కనుక్కో అన్న వెంటనే 5వ వచనంలో అందరినీ పిలిచాడు, సమకూర్చాడు. క్రీస్తు ఎక్కడ పుడతారో తెలుసుకోండి మీరు అని చెప్పి అందరినీ కూర్చోబెట్టాడు. వాళ్ళు ఏం కనుక్కున్నారంట, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఎక్కడుందండి, మీకా సువార్తలో ఉంటుందండి, సరే మీకా గ్రంథంలో ఉంటుంది. ఆ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ మాటలో ఈ మాటలు ఉంటాయి. నువ్వు ఎంత మాత్రమో అల్పమైన దానవు కాదు, నీలో నుండి నిన్ను పరిపాలించే రాజు వస్తాడు. యూదులను పరిపాలించే రాజు ఎక్కడి నుంచి వస్తాడు, అక్కడి నుంచి వస్తాడని చెప్పబడిందండి. ఆ మాటను వీళ్ళు కనుక్కొని చెప్పినప్పుడు ఏం చేశారంటే చాలా కలవరపడిపోయాడు. నిజమే, ఇదో గ్రంథాల్లో ఉంది కదా, గ్రంథాల్లో ఉన్న ప్రకారంగా రాజు వచ్చాడు. ఆ రాజు ఎప్పుడు వస్తాడో, ఎక్కడున్నాడో వీళ్ళు చెప్పేశారు కనుక ఆయన మాట్లాడుతున్నాడు. అంతటా హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిపించి వీళ్ళు కనుక్కునేంత వరకు వాళ్ళని పక్కన పెట్టాడు. ఆయన వాళ్ళకు విడుదల ఇచ్చాడు. ఎప్పుడైతే విడుదలలో ఉండి వాళ్ళని పిలిపించి ఏం చెప్తున్నంటే, రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు, మీరు పూజించడానికి వచ్చారు, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తాను, నేను వచ్చి గౌరవిస్తాను, నాకు వర్తమానం పంపండి. ఏమండి, నిజమా కాదండి, కలవరం అండి ఇదంతా కూడా. ఆయన ఎంతో టెన్షన్ పడుతున్నాడు, ఆయన ఎంతో కలవరపడుతున్నాడు. ఇతడు రాకూడదు, నేనే రాజుగా ఉండాలి,
ఈ ప్రపంచ చక్రవర్తిగా నేనే ఉండాలే తప్ప ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు పుట్టాడు అన్న వెంటనే అతన్ని సంహరించాలనుకున్నాడు. ఇదిగో ఏమండి, కనుక్కున్న తర్వాత ఆయన ఏం చేశారంటే 2 ఏళ్ల లోపు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రపు కనుగొన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పటికీ ఆ నక్షత్రం మాకు పుట్టి మాకు తెలిసి దాదాపుగా ఒక 2 ఏళ్ళు అయింది. ఎందుకంటే మనిషి పుడితే ఏం పుడుతుందంట? నక్షత్రం పుడుతుంది. మీ అందరికి ఏమున్నాయి? ఒక నక్షత్రాలు ఉన్నాయి. జన్మ నక్షత్రం అన్నది ఉంది పిల్లరా. ఆ జన్మ పుట్టిన వెంటనే, క్రీస్తు పుట్టిన వెంటనే పుట్టింది. ఇప్పటికి అది దాదాపుగా 2 సంవత్సరాల కాలం అయింది అని చెప్పిన వెంటనే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా సంహరించండి. ఏమండి 16వ వచనంలో, అక్కడే 16లో ఆ జ్ఞానులు వాళ్ళు తెలిసి కూడా చెప్పకుండా వెళ్ళిపోయారని బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వన్న వివరముగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్లెహేములోని దాని సకల ప్రాంతాలలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను, చంపేయండి అన్నాడండి. 2 సంవత్సరాల లోపు బిడ్డలందరినీ సంహరిస్తే దేవుని దూత ద్వారా హెచ్చరింపబడిన యోసేపు మరియలు ఎక్కడికి వెళ్ళారంటే ఇదిగో ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళిపోయారు పిల్లరా. అంటే అలా వెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే ఈయన ఎప్పుడైతే పుట్టాడో ఇప్పుడు కలవరం స్టార్ట్ అయిందని. ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం చాలా చిన్న చిన్న కుటుంబాలలో. ఒక కుటుంబంలో ఏమంటే కుటుంబాలు అక్క చెల్లెల మధ్యనే ఉంటుందండి. అక్కకు మగపిల్లాడు పుట్టారనుకోండి, చెల్లెలు ఏమనుకుంటారు? మాకు మగపిల్లాడు పుట్టలే మా ఇంట్లో, బాధపడతారు. ఒకరికి పిల్లలు పుట్టకపోతే ఇంకొకరు ఆనందిస్తారు. ఒకరికి ఏదైనా మేలు జరిగితే ఇంకొకరు ఆనందపడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఒకరికి మేలు జరిగితే ఇంకొకరు బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ భూ సంబంధంగా చిన్న చిన్న వాటిల్లోనే ఇలా ఉంటే రాజ్యము, అధికారము, కాంక్ష కలిగిన వారి మధ్య ఎలా ఉంటుందో బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రేమ దేవుని వల్ల. కనుక కలవరం అన్నది ఉంది. యేసుక్రీస్తుల వారంటే ఎవరండి? జ్ఞానం. యేసుక్రీస్తుల వారు అన్న వెంటనే జ్ఞానం ప్రేమ దేవుని వల్ల. ఆయన మహాజ్ఞాని. ఆయన ఈ లోకమంది ఎప్పుడు పుట్టినవాడో తెలుసా? ఏమండి, భూమి, నేల, మట్టి రవ్వంతయు లేకముందే, సృష్టికి ముందు పుట్టినవాడండి యేసుక్రీస్తుల వారు. సామెతల గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. 8వ అధ్యాయంలో సృష్టి ముందుకు పుట్టినవాడు, నేల మట్టి అనేది రవ్వంతయు లేకముందే యెహోవా నన్ను ప్రథమ ఫలంగా కలగజేశాడు అని చెప్పినవాడండి యేసుక్రీస్తుల వారు. ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడని కొరింథీలో కూడా ఒక మాట ఉంటుంది పిల్లల. యేసుక్రీస్తుల వారు మహాజ్ఞానం. ఆ మహాజ్ఞానాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. జ్ఞానులు ఒకప్పుడు అర్థం చేసుకున్నారు, మహానుభావులు అర్థం చేసుకున్నారు. ఆ రోజు ఉన్న వాళ్ళు, ప్రవక్తలు కొద్దిమంది అర్థం చేసుకున్నారు. అదే విధంగా బాప్తిస్మిచ్చి యోహాను అర్థం చేసుకున్నాడు. ఆయన ఏమంటాడు అంటే, బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఆయన చెప్పుల వార విప్పుటికైనా నేను యోగ్యుడును కాను. అంత గొప్పవాడండి ఆయన. ఆయన్ను అర్థం చేసుకుని ఆయనలాగా బ్రతకాలని నువ్వు నిశ్చయించుకున్నావంటే నీవు కూడా మహాజ్ఞానం దగ్గరికి వెళ్ళిపోతావు, మహాజ్ఞానిగా తయారవుతావు. ఈ ప్రపంచంలో నుంచి నిన్ను అన్ని విషయాల్లో అత్యున్నత స్థాయికి తీసుకొని పోవడానికి ఆ జ్ఞానం ఎప్పుడు రెడీగా ఉంది ప్రేమ దేవుని వల్ల. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట అక్కడ ఉంటుంది. ఏముంటుంది? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. జ్ఞానం అనే మాటను మీకు చూపించాను ప్రియులారా. అంటే జ్ఞానం అంటే ఆయన యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? హత్తుకుని జీవించాలి. ఇది ఎక్కడా ఈ బోధ జరగడం లేదు. మనము మహాజ్ఞానులుగా జీవించాలి భూమి మీద. ఏది అవసరమో ఏది అనవసరమో అన్న విషయాన్ని తెలుసుకొని ఎక్కడికైనా కూడా తగ్గాలండి ప్రియుల. ఏమండి, తన్ను తాను తగ్గించుకుని వాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. మనల్ని మనం ఎంత తగ్గించుకున్నామో, ఎంతగా తగ్గించుకుంటామో నువ్వు అంత గొప్పవాడైతావని బైబిల్ సెలవిస్తాడు. అందుకని ఆయన చెబుతున్న బోధ ఏమంటే, క్రిస్మస్ సందేశం ఏమంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? క్రిస్మస్ ఏ సందేశం చెప్తోంది? యేసుక్రీస్తు కోసం నిరీక్షించారండి అందరూ, యేసుక్రీస్తుని బట్టి ఆనందించారండి అందరూ. ఈ సృష్టికి ముందున్నవాడండి ఆయన. ఆయన తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగిస్తానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా దరిద్రునిగా ఏమీ లేని వాణిగా. ఏమండి, యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకేమున్నాయే అన్నామనుకోండి, నా దగ్గర ఏముందండి,
నా దగ్గర ఏమీ లేదు. నేను రిక్తున్నండి, రిక్త హస్తాలతో ఉన్నా నేను. నా హస్తాలలో ఏమీ లేదండి. అండి, కటిక పేద కుటుంబంలో పుట్టాడండి ఆయన. చిన్న కుటుంబంలో పుట్టాడు. రాజుగా చెప్పుకున్నాడు ఆయన. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇదిగేనండి, ఈయనండి రాజు అన్నారండి యేసుక్రీస్తుల వారిని. యూదుల రాజుని పిలిచారు ఆయన్ని. అవును, నేను రాజుని ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆయన దగ్గర ఏముందంట? రిక్తుడు, ఏమీ లేనివాడు. ఏమండి, రాజులంటే ఎంతో ఉంటాయి. సామ్రాజ్యం ఉంటుంది, అధికారం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, సైన్యం ఉంటుంది. కానీ ఏమీ లేనివాడుగా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఎంతగా తను తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. తన దగ్గర అంటూ ఏమీ లేదు ప్రియులారా. నక్కలకు బొరియలు ఉన్నాయి, నక్కదే అది. ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, ఆ గూళ్ళన్నీ ఆ పక్షులవే. ఆ గూట్లోకి వేరే పక్షిని రానివ్వదు. ఇది నాది నాది అంటుంది అది. ఇవి కూడా వెళ్ళవు. అవును కదా, దాన్ని కనుక మేము కూడా వేరే గూడు కట్టుకోవాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తుల వారికి తనది నాది అన్న సొంతం ఏది భూమి మీద? ఏది లేదన్నాడండి. అంతగా తాను తగ్గించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తన శిష్యుల పాదాలు కూడా అడిగాడు. సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త ఏమండి, తన శిష్యుల పాదాల దగ్గర కూర్చొని పాదాలను వాళ్ళ పాదాలు తీసుకొని ఆయన కడిగినట్టుగా కనిపిస్తుంది పిల్ల. అంతగా తాను తగ్గించుకున్నాడు. ఏమండి, ఎవరైనా కానీ ఒక స్థాయి నుంచి హెచ్చించుకుంటారు పిల్ల. ఏమండి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్దాం అనుకుంటారు. అలా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్తారు. ఆ స్థాయి నుంచి కింద స్థాయికి రమ్మంటే రారు. ఏమంటారంటే తెలుసా, మీకు మంచి సామెత కనపడుతుంది. ఏమండి, పూలం మించోట కట్టెలు మేము అమ్మలేమండి. ఇంతకాలం నన్ను ఇక్కడ గొప్ప అన్నారు, ఆ గొప్పగా నన్ను అనుకునే చోట నన్ను తక్కువ అనుకున్నారంటే నేను ఉండలేనండి, నాకు చేత కాదండి అంటాం. నన్ను గొప్పగానే చూడాలండి అంటాం. కానీ ఆయన ఏం చేశారంట? ఈ లోకానికే గొప్ప ఆయన, ఈ లోకాధికారి, ఈ లోకానంతా కూడా ఆయన చేతిలో ఉంది. కానీ అలాంటి ఆయన ఏం చేశాడంటే తాను తగ్గించుకున్నాడు. 5వ వచనంలో మీకు మంచి మాట కనపడుతుంది పిల్లలు. అక్కడే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏమండి, ఏ మనసు కలిగి ఉండాలంటే మనం? క్రిస్మస్ ఏమని సందేశం చెప్తోంది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, తగ్గింపు స్వభావం. ఏమండి, మనం గొప్పనా? ఎవరికంటే మనం గొప్ప కాదండి, మనం తక్కువ అండి. ఏమండి, బోధ కూడా ఏం చెప్తుందంటే నా ఎదుట ఎవరైతే బోధిస్తున్నారో అతడే గొప్పవాడు, నేను తక్కువ. ఏమండి, ఎంత పెద్ద బోధకులకైనా బైబిల్ చేసిన బోధ ఏమో తెలుసా? నీ ఎదుట చిన్న బిడ్డ బోధిస్తున్నా అతడే గొప్పవాడు. ఎందుకంటే బోధ చెప్తున్న మాట ప్రియులారా. ఎందుకు చెప్తున్నాడంటే అలా అనుకుంటేనే నువ్వు క్రీస్తుని ధరించుకున్నవాడు. ఎవరైనా కానీ నేను వాళ్ళకన్నా ఎక్కువ చెప్తున్నాను కదా, నేను గొప్ప కదా అనుకుంటే ఏం చేస్తుందంట? వాక్యం మీకు సరిగా అర్థము కాలేదు. తాను తగ్గించుకున్న వాడు ఏం చేయబడతాడంట? దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. మీ అందరికీ ఎన్నోసార్లు నేను చెప్పాను. మీరందరూ చిన్న వయసుల్లోనే ఈ వాక్యాలన్నీ వింటున్నారండి. 36 ఏళ్ల కాలం పాటు ఈ మాట నేను ఎప్పుడూ వినలేకపోయినాను పిల్లలు. దేవుడు నన్ను అంతలోపు తీసుకురాలేకపోయాడు. 36 ఏళ్ల తర్వాత నాకు ఈ మాట వినిపించాడు. కనుక మీరందరూ చాలా ధన్యులు, మీరందరూ చాలా గొప్పవాళ్ళు. ఇంత చిన్న వయసులో వింటున్నారు. మరి మా అమ్మాయి అయితే 2 ఏళ్ల వయసు, 3 ఏళ్ల వయసులోనే, మా అబ్బాయి అయితే ఇంకా చిన్న వయసు. ఎవరు? మీరే గొప్పవాళ్ళు. ఎన్నో పాఠాలు, పాఠ్యాంశాలు అన్నీ విన్నారు మీరు. కనుక దేవుని వాక్యం అన్నది ఏమండి, మరి ఎవరి దగ్గరికి వస్తుంది అంటే వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు పిల్లలు. ఏమండి, మీకు ఇందాకే చెప్పాను కదా, ఎప్పుడు విన్నాడంట? వందన వచనాన్ని ఎప్పుడు విన్నాడు శిశువు? గర్భములో 6 నెలల వయసులో విన్నాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఇంకా ఎలా ఉన్నారు? చిన్న కణంగా ఉన్నాడు. అప్పుడైనా సంతోషిస్తూ ఉన్నాడు. మీకు ఒక రకంగా చెప్పినట్లయితే 1975 సెప్టెంబర్ 5న మీ అందరికీ తెలుసు ప్రసన్న బర్త్డే. ప్రసన్న ఎప్పుడు పుట్టాడంటే 1975లో పుట్టాడు. నేను ఎప్పుడు పుట్టా అంటే డిసెంబర్లో పుట్టాను. ఒకవేళ ప్రసన్న గర్భంలో ఉన్నప్పుడు నేను కూడా మా తల్లి గర్భంలో ఉన్నానండి. అంటే 75లో నేను పుట్టాను. అంటే ప్రసన్నకు నాకు దాదాపుగా 3 నెలలు తేడా. అంటే ఎలా ఉన్నాం? గర్భాల్లోనే ఉన్నాం. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళాలి అని ఆకర్షించి దేవుడు ఏం చేస్తున్నాడు? కొద్ది మందిని తీసుకొస్తున్నాడు పిల్లల. ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే హత్తుకొని జీవించాలి. మనం ఎంతగా తగ్గించుకోవాలంట? ఎంతకైనా తగ్గించుకోవడానికి సిద్ధపడాలి ప్రియులారా. ఎంతకైనా తగ్గడానికి మనం సిద్ధపడాలి. ఆ విషయం ఎదుటి వాళ్ళు గుర్తించాలి. గుర్తించినప్పుడు ఏమండి, యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారా లేదా? తగ్గించుకున్నారు. అది యూదాకు తెలిసిందా? తెలియకుండానే పోయిందండి. తెలియలేదండి ఆయనకి. ఆయన ఎంతో తగ్గించుకుంటున్నాడు. ఆయన స్వభావం అర్థమైంటే యూదా ఏం చేసేవాడు?
యేసుక్రీస్తుని అప్పగించేవాడే కాదు ప్రియులారా. కానీ చివరికి రిపెంటేషన్ వచ్చినట్టుగా తెలిసింది. వచ్చినా మరి ఆయన దగ్గరికి వచ్చాడా? లేదండి, మళ్ళీ అలాగే వెళ్ళిపోయాడు. ఉరి పెట్టుకొని చనిపోయాడు. యేసుక్రీస్తు శిష్యుల్లోనే ఇలా జరిగింది అన్న విషయం ఎంత కష్టం అండి. అక్కడ ఉన్న శిష్యులే ఏం చేయలేకపోయారు? పూర్తిగా మారు మనస్సు అన్నది పొందలేకపోయారండి. ధనానికి ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఎవరు కనపడుతున్నారు మనకి? ఇస్కరియోతు యూదా కనపడుతున్నాడు. బైబిలు వాక్య పరిజ్ఞానం యూదాకు సరిగా అర్థం కాలేదు. అర్థం అవుతుందా? అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వకీయ దురాశలు వాళ్ళని ఏం చేస్తుంటాయి? ఈడ్చుకొని పోతూ ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుల వారండి రాజు, ప్రియమైన దేవుని వాళ్ళ. ఆయన ఈ లోక రాజ్యానికి సంబంధించిన రాజు కాదు. ఆయన ఎంత గొప్ప రాజు అంటే, మరి ఒక వచనం చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మరలా ఆయన తోడుకొని పోయి, ఏమండి, ఈ లోక రాజ్యములన్నిటినీ, చాలండి, లోక రాజ్యాలు వాళ్ళ మహిమ చూపించి నీవు సాగిలపడి, ఏమండి, ఎవరికి సాగిలపడాలంట? అపవాదికి సాగిలపడాలంట. ఏమండి, ఇవన్నీ కలిగించిన వాడని విషయాన్ని తెలిసి మరచి ఎవరితో మాట్లాడుతుంది? ఆయనకే మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇవన్నీ చూస్తే ఈ కళ్ళకు చూపించిన వాటిని బట్టి మనం ఏం చేస్తామండి? మనం కూడా మర్చిపోతామండి. ఈరోజు భర్త పరిపాలించేవాడు, భర్త రాజు, భర్త చెప్పినట్టుగా భార్య నడుచుకోవాలి. కానీ భార్యలు కూడా ఏం చేస్తున్నారు? ఏవో కనబడితేనే మెస్మరైజింగ్లు ఏం చేస్తున్నారు? భర్త అనే విషయాన్ని పక్కకు పెట్టి మర్చిపోతున్నారు పిల్లలు. అదేవిధంగా భార్య, నీ భార్య, సొంత భార్యకు ఏం చేయకూడదు? ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానం తీసుకురాకూడదు. కానీ భార్యకు అవమానము తీసుకొస్తున్నారు, భర్తకు అవమానం తీసుకొస్తున్నారు. అందుకే లోకములో ఉన్న వాటివి ఏం కనపడతాయంటే పిల్లలారా, అట్రాక్షన్ గా కనపడతాయి. లోక రాజ్యాలు వాటి మహిమనంతా చూపించి నాకు సాగిలపడే అనిందండి ఆ రాజు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు మాట చూడండి అక్కడ. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయన్ను మాత్రమే సింపను. ఆయన రాజు మనకి ప్రభువు. నీ ప్రభువుకు మాత్రమే నువ్వు ఎప్పుడు లొంగి ఉండాలి. ఆయనకు నువ్వు తగ్గి ఉండాలి తప్ప నువ్వు ఏది కనబడితే దానికంతా దాసోహం అనడానికి వీల్లేదండి. రాజు అన్న వెంటనే ఎలా ఉండాలంటే ఆయన దేనికి కూడా ఆశించేవాడుగా ఉండకూడదు. ఏమండి, యేసుక్రీస్తుల వారు రాజండి. ఆయన రాజులకే రాజండి. ఆయనను పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా నువ్వు యూదుల రాజు అంటే నీవన్నట్టు నేను రాజుని అన్నాడు. నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు, ఇహలోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది అని చెప్పిన వాడండి యేసుక్రీస్తుల వారు. అలా ఇంకా ఏం చెప్పాడు ఆయన అంటే, నేనే కాదు రాజులు, ఇదిగో నా వాక్య దగ్గరికి వచ్చిన వారందరూ కూడా రాజులే. మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురణ చేయ నిమిత్తం ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహం, మీరంతా రాజులు అని చెప్పాడండి. అంటే మనకు కిరీటం ఉందా? మనకు కిరీటం లేదు. మనకు ఏమన్నా ఒక అధికారం, సింహాసనం ఉందా? మనకు లేదండి. యేసుక్రీస్తుల వారికి ఎలా లేదో మనకు కూడా అలా లేదు. యేసుక్రీస్తుల వారు ఎవరంట? యూదా గోత్రపు సింహం అనే వెంటనే అడవికి రారాజండి. అలాగే మనం కూడా ఎవరంట? యేసుక్రీస్తు వాక్యాన్ని నువ్వు నమ్మి ఆయన కోసం నువ్వు బ్రతికితే, ఆయన మాటను నువ్వు పాటిస్తే నువ్వు కూడా ఏమవుతావు? రాజు అవుతావు. ఒకనాడు ఏమండి, ఇలా జయించిన వాణ్ణి ఏం చేస్తారంటే తండ్రి యొక్క కుడిపార్శ్వం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు. సింహాసనం ఎప్పుడు దొరుకుతుందంటే ఈ అంతం తర్వాత, ఈ జీవితం అంతాన మనకు దొరికేది ఆ మహాసింహాసనం అన్నది దొరుకుతుంది. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఉన్నాడో ఆ మహాసింహాసనం పైన, ఈ భూమి తర్వాత మనకు మహాసింహాసనం దక్కబోతోంది. ఆ సింహాసనం దక్కాలి అంటే ఈ భూమి మీద నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు అణుచుకోవాలి, నీ కోరికలు తగ్గించుకోవాలి, భూమి మీద దేవుని పనిలో ఉండాలి, దేవునికి కుడిభుజంగా నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి. దేవునికి కుడిభుజంగా ఉండాలి. ఏమండి, నీ కుడిభుజం ఎక్కువ పని చేస్తుందా? ఎడం భుజం బాగా పనిచేస్తుందా? కుడిభుజం. నీ కుడిభుజం ఎంత బాగా పనిచేస్తుందో అలా దేవునికి నీ దేహం పని చేయాలి. అలా పని చేసినప్పుడు నువ్వేమవుతావు? అదిగో యేసుక్రీస్తులాగా దేవుని యొక్క కుడిపార్శ్వన నువ్వు కూర్చుంటావు. అలా కాకుండా అపవాది మాయలో పడి, అపవాది ఏమంటే అవన్నీ చూపిస్తే వాటి మాయలో మనం పడిపోయామో, ఈ లోక సంబంధులుగా మారిపోయామో, అపవాదికి పట్టే గతే మనకు కూడా పడుతుంది. ఇదిగో పాతాళానికి వెళ్ళిపోతా. కనుక ప్రియమైన దేవుని వారలారా, నేను ముగిస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి.
కనుక మనం క్రీస్తు ముందున్నవాడనే విషయం, క్రీస్తు మహాజ్ఞాని అనే విషయం, క్రీస్తు అన్న వెంటనే ఆయన తనను తాను తగ్గించుకున్నాడనే విషయం, క్రీస్తు అన్నాడంటే ఆయన రాజు అనే విషయం, మనం కూడా రాజులైన యాజక సమూహం అన్న విషయం మనం గుర్తుంచుకొని లోకంలో వేటికి ఎడమివ్వక, లోకంలో వేటిని ఆశించక, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, నీ నాలుకను క్రమపరుచుకుంటూ, నీ నాలుక దేవుని కోసం వాడుతూ, దేవుని పనిలో ఎల్లప్పుడూ ఉండి దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులుగా కావాలి. ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైన తండ్రి. మా జీవితంలో మరి తండ్రి మీ శ్రేష్టమైన వాక్యం దగ్గరికి మనం తోడుకొని వచ్చి మంచి మాటలను తండ్రి మాకు వినిపించి, ఈ భూమి మీద తండ్రి మహోన్నతులుగా తండ్రి, మరి సర్వోన్నతులైన దేవుని పిల్లలుగా తండ్రి మమ్మల్ని చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ పిల్లలుగానైనా మీ క్రీస్తు, మీ కుమారుడు ఏ విధంగా ఈ భూమి మీద బ్రతికాడో అలాంటి మంచి బ్రతుకులను తండ్రి మాకు కూడా అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఉన్న వాటికి వేటికి తండ్రి మేము ఎడమివ్వకనైనా మరి మీకోసం నమ్మకంగా ఈ భూమి మీద జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సంఘానికి వచ్చిన ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను దీవించండి తండ్రి. అదేవిధంగా తండ్రి క్రీస్తును హత్తుకుని జీవించే అవకాశాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను తీర్చండి, అక్కర్లను తీర్చండి తండ్రి. ప్రతి వారము తండ్రి మరి మానక వస్తూ తండ్రి నీ యొక్క మంచి మాటలను కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి మీ వాక్యానుసారమైన బ్రతుకులను బ్రతికి తండ్రి మిమ్మల్ని మహదానందపరిచి తండ్రి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.